దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానము, నీవు జలములలో దాటినప్పుడు నేను నీకు తోడైందును. నేను జలముల్లో దాటినప్పుడు నీకు తోడైందును. యెషయా గ్రంథం 43:2 ఈ మాట రాయబడింది. దేవుడు అంటున్నాడు, ఏ స్థలానికి వెళ్ళినా జలములు అంటే నదులు వెంబడి దాటినా ఎక్కడైనా మనకు తోడుగా ఉంటాడంటే ఆయన. నువ్వు ఎక్కడున్నా కానీ నీకు తోడే ఉంది అంటున్నాడు దేవాదేవుడు. కాబట్టి మనం ఏ స్థలం ఆ స్థలం మన మధ్య నుండి మనతో దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, జలముల బడి దాటినప్పుడు నీకు తోడైంది అంటున్నాడు. కాబట్టి ఇది మరి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ జనంలో మరి ఆ బంధకాల నుంచి ఆ శ్రమల కొలు నుంచి విడుదల పొందినప్పుడు వాళ్ళు దారి మధ్యకు వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఒక ఎర్ర సముద్రం ఎదురవుతూ ఉంటుంది. ఎదురైనప్పుడు చాలా తొందరపడుతూ ఉంటారు. పడినప్పుడు మోషేకి తెలుసు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం. మోషే ప్రార్థన చేసినప్పుడు అతని చేతిలో ఉన్న ఒక కర్ర వలన ఏమవుద్దంటే ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేరుతుంది. 6 నెలలు నడుస్తారు. నిర్గమాకాండం 14:29 వాళ్ళు ఆ మాట రాయబడింది. ఏమంటారంటే 6 నెలలు నడిపించింది దేవుడు, మన దేవుడు. ఇప్పుడు ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం, కానీ దేవాదేవుడు తోడినప్పుడు మనం ఏ భయం పడవట్లేదు. ఎందుకంటే పగటి ఎండ దెబ్బను రాత్రి వెళ్ళిన దెబ్బ తగలకుండా దేవాదేవుడు కాచి కాపాడే దేవుడు. కాబట్టి ఈ దినాన్న ఈ సమస్య ఉన్నప్పుడు దేవుడు నీ తోడుగున్న మాట మర్చిపోవద్దు. దేవుడు నాకు తోడే నన్ను నడిపిస్తాడు, దేవుడు నాకు విడిపిస్తాడు అన్న విశ్వాసం నీలో రావాలని ప్రభు అనేక ఇరుకులు గుండా నడిపించి అక్కడ తప్పించి అక్కడ అద్భుత కార్యాలు ఆశ్చర్యాలు జరిగించి నీలో విశ్వాసం పెంచాలని ప్రభు కోరుకుంటున్నాడు తప్ప అవిశ్వాసం నీలో పోవాలి, నీలోన్న భయం పిరికితనం పోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే పిరికితనం ఆత్మ దేవుని రాజ్యానికి వారసులు కాదంటున్నారు ఆయన. కాబట్టి మనం జయించాత్మ ఈ లోకాన్ని దేవాదేవుడు జయించాడు, మనం కూడా జయించే కృప మనందరికీ దేవాదేవుడు దాయిచ్చాను గాక. ఈ దినాన్న నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా దేవుడు నీకు తోడుగుండును గాక, నీ సమస్యలను విడుదల కలుగును గాక. ఆమేన్. ఈ వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థించి కార్యం పొందుకునే కృప దేవుడు దాయిచ్చాను గాక. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తే మీరు కూడా నాతో మీ తలలు వంచండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల యేసు ప్రభు పరిశుద్ధుడా, కృప గలవాడా తండ్రి, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి తండ్రి, ఈ దినం వాగ్దానం మీరు నీకు తోడుగున్నాను, నువ్వు ఏ స్థలం ఉన్నాను వాగ్దానం ఇచ్చి, మరి నీ బిడ్డలు ఏ స్థలంకి వెళ్ళినా ఆ స్థలాన్ని బిడ్డలు తోడుగుండి నడిపించి ఆశ్చర్యకాలు అద్భుతకాలు జరిగించండి. ఇశ్రాయేల్ జనానికి ఐగుప్తు నడిచినప్పుడు నువ్వు అద్భుతం చేసిన దేవుడు ప్రభా. ఈ దినాన నీ బిడ్డలు ఏ స్థలంకి వెళ్ళినా యజమానుల ద్వారా తోడు పనివారు అందరితో సమాధానం శాంతిని తెచ్చండి. ప్రతి కీడు కొట్టివేయబడాలి, మీళ్ళతో నింపడ దుష్టుడు సాతాను గలిబిలి ఆటంకాలన్నీ దూరపరచండి. మీ కృప మాకు తోడుగొంచండి ప్రభా. మా పనివారం ఒత్తిడి తీసే, మాకున్న ప్రతి బలహీనత ముట్టి స్వస్థపరచు. నేను స్వస్థపరిచి యెహోవా నేనే అంటున్నావు ప్రభా. స్వస్థపరిచి కూడా విడుదల దాయించండి, కృప చూపించండి, దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభు నాయన పనులు లెక్కలను మంచి పనులు దాచండి, అక్కమాలు దాచండి. అయ్యా తండ్రి, అప్పులు బంధకాలకు విడుదల దాచండి, తాగుడు పేడని వ్యసనాలు దూరపరచండి. నీ బిడ్డ కష్టార్జిత వ్యర్థంగా పోకుండా సహాయం, కష్టార్జితను ఆశ్రయించండి. అనేక మంది అప్పిచ్చి బిడ్డగా చేస్తాను వాగ్దానం ఇచ్చే బిడ్డగా నీ బిడ్డ చేయండి ప్రభా. ప్రతి ఒక్క కీడును కొట్టివేసి బలహీనతను ముట్టి స్వస్థపరచండి. అయ్యా బలహీనలు ముట్టి స్వస్థపరచండి. ఏ బలహీనతని బిడ్డ బలహీన దూరపరచండి ప్రభా, సహాయించండి. అయ్యా తండ్రి, నేను గర్భాలు ఇచ్చిన నార్మల్ వచ్చిన సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. వివాహాలు కావాల్సిన వివాహాలు జరిగించండి ప్రభా. ఎగ్జామ్ రాసిన మంచి రాకలు పాస్ అయ్యి కృప దాయిచ్చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదువుకుని కార్యకుంటున్నాం, మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు దాయిచ్చేయండి, కార్యం చేయండి ప్రభా. ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలు జ్ఞాపం చేసుకుని ఇలాంటి పుట్టినరోజులు పెళ్లి రోజులు ఎన్నో జరుపుకునే కృప ప్రతి బిడ్డకి దాయిచ్చేయండి ప్రభా. నూతనంగా పనులు ప్రారంభించి ఆ పనుల్లో మీరు కృప చూపించండి అయ్యా. అలాగే సొంత గృహాల విషయంలో కూడా కార్యం చేయండి, కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఏదైనా ప్రయాణం వెళ్తున్న బిడ్డలు జ్ఞాపం చేసుకుని, అది గాలి ప్రయాణం అన్నా, బస్ ప్రయాణం, ట్రైన్ ఏ ప్రయాణమా శ్యామగా గృహము చేర్చండి ప్రభా. నీకు వందనాలు. రేపు జరుగుతున్న పునరుద్ధానారాధన దేవునికరంగా ఆశీర్వాదక ప్రపంచ వ్యాప్తం జరుగుతున్న తండ్రి నాయన ఈ కార్యం చేయండి ప్రభా. కృప చూపించ ఆరాధనలన్నీ ఘనంగా మహిమకరంగా జరగాలని నడిపించే ప్రభు దయచేసి మీ కృప చూపించమని, ఈ దినమంతా కాచి దాచి కాపాడమని, మీ కృప భద్రపరిచి కాచి కాపాడమని నా యేసు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం బహుగా దీవించి ఆశ్రయించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము.
మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.